రైజింగ్ స్టార్ యష్ పేరు వినగానే ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది కేజీఎఫ్ సిరీస్. ఆ సినిమాలతో ఆయన పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. అందుకే ఆయన నుంచి వచ్చే ప్రతి కొత్త ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు కూడా ఉంటాయి. ప్రస్తుతం యష్ హీరోగా తెరకెక్కుతున్న టాక్సిక్ కూడా అలాంటి అంచనాల మధ్య రూపుదిద్దుకుంటుంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ లేనప్పటికీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర చర్చ నడుస్తుంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టాక్సిక్ ను కేవియన్ ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తుంది. యష్ సరసన రుక్మిణి వసంత్, తారా సుతారియా యాక్ట్ చేస్తున్నారు. అలాగే హ్యూమా కురేషి, కియారా అద్వానీ, నయనతార వంటి స్టార్ బ్యూటీలు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. భారీ బడ్జెట్ స్టార్ కాస్టింగ్, ఇంటర్నేషనల్ రేంజ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో ఆ సినిమా మొదటి నుంచే హాట్ టాపిక్ గా మారింది. సినిమా ప్రకటించిన సమయంలో వచ్చిన పోస్టర్లు, కాన్సెప్ట్ వివరాలు అభిమానుల్లో మంచి ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా కేజీఎఫ్ తర్వాత యష్ ఎలాంటి కథను ఎంచుకుంటున్నారు అనే విషయంపై నేషనల్ వైడ్ గా చర్చ జరిగింది. దీంతో టాక్సిక్ పై మొదటి నుంచి మంచి బజ్ ఏర్పడింది. అయితే ఆ బజ్ ను మేకర్స్ ఎక్కువ కాలం కొనసాగించలేకపోయారనే అభిప్రాయం కూడా ఇప్పుడు కొందరిలో వ్యక్తమవుతుంది. సాధారణంగా భారీ పాన్ ఇండియా సినిమాలకు సంబంధించి తరచూ అప్డేట్లు, పోస్టర్లు, వీడియోలు లేదా షూటింగ్ విశేషాలు విడుదల చేస్తూ ఉంటారు. దీంతో సినిమా ప్రేక్షకులు దృష్టిలో కంటిన్యూగా ఉంటుంది. కానీ టాక్సిక్ విషయంలో అలాంటి ప్రమోషనల్ యాక్టివిటీ తక్కువగా కనిపించిందనే అభిప్రాయం సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంది. సినిమా గురించి కొత్త సమాచారం లేకపోవడం, విడుదల తేదీపై కూడా స్పష్టత లేకపోవడం వల్ల మొదట్లో ఉన్న హైప్ కొంత తగ్గిందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో ప్రేక్షకుల దృష్టిని నిలబెట్టుకోవడం చాలా కీలకంగా మారింది. వరుస అప్డేట్స్ లేకపోతే ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా చర్చల నుంచి కొంతకాలం దూరం అవుతూ ఉంటుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అదే ఇప్పుడు టాక్సిక్ విషయంలో జరిగిందని కొందరు సినీ ప్రియులు చెబుతున్నారు. అయితే మరికొందరు మాత్రం ఆ వాదనతో అగ్రీ అవ్వడం లేదు. పెద్ద సినిమాల విషయంలో మేకర్స్ కొన్నిసార్లు కావాలనే సైలెంట్ స్ట్రాటజీ ఫాలో అవుతారు అని వారు గుర్తు చేస్తూ ఉన్నారు. సరైన సమయంలో టీజర్, ట్రైలర్ లేదా గ్లిమ్స్ విడుదల చేస్తే మళ్ళీ సినిమా ఒక్కసారిగా వార్తల్లోకి వస్తుందని అంటున్నారు. యష్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఒక అప్డేట్ వచ్చిన సినిమా మళ్ళీ ట్రెండింగ్ లోకి వెళ్లే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా యష్ అభిమానులు కూడా సినిమా నుంచి కొత్త అప్డేట్ల కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో రానున్న సినిమాల్లో మేకర్స్ ప్రమోషన్లు స్పీడ్ పెంచుతారా, ప్రస్తుతంకి తగ్గట్లుగా కనిపిస్తున్న బజ్ మళ్ళీ పీక్ రేంజ్ కు తీసుకెళ్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. అలా టాక్సిక్ పై ఆసక్తి తగ్గలేదు అని కానీ ఆ బజ్ ను కొనసాగించే విషయం మేకర్స్ లో మరింత జోష్ ను వ్యవహరించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది.